శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వారం కొద్ది మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. ఖర్చు విషయంలో దుబారా ఖర్చు, ఒకచోట 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ ఖర్చుని ఎలా తగ్గించుకోవాలని చెప్పి ఆలోచించగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనుకోని విషయాల్లో మాట పెరగడం అర్థం కానటువంటి విషయం. వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంటారు. కంట్రోల్గా ఉండాలి, ఏ విషయమైనా సరే కుటుంబంలోనే ఉండాలి అని చెప్పి అనుకుంటారు. కానీ మీ యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకి థర్డ్ పర్సన్ ఎంట్రీ అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. మీకు వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎటువంటి కష్టం లేనట్టుగా వాళ్ళు భావించి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కష్టాన్ని ఎక్కువగా ఎత్తి చూపడానికి, మీ యొక్క ఇంటిని చక్కదిద్దడానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వారందరూ పూనుకోవటం, ప్రతి విషయాన్ని అందరికీ తెలిసే విధంగా చెప్పటం, ఇలాంటివి తగ్గించుకోవాలని చెప్పి మీరు భావిస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామికి కుటుంబంలో ఉన్న అందరికీ ఇల్లు అనేది గుట్టుగా ఉండాలని చెప్పి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ విషయాన్ని వారు కూడా అర్థం చేసుకోండి ముందుకు వెళ్తారని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాశి వారికి దుబారా ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఇదే ప్రిన్సిపల్ అప్లై చేస్తారు. ఎందుకంటే మాట చెప్పేటి ఎదురుగా అంటే మిమ్మల్ని కోపగించుకొని మాట చెప్పేటువంటి వారు ఎవరు శత్రువులు కాదు, ఈ వెనకాల ఉండేటువంటి వారందరూ మిత్రులు కాదు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి శారీరక శ్రమని ఎలాగైనా సరే నేను ఎదుర్కోగలుగుతాను, కానీ కుటుంబంలో ఉన్నటువంటి పొరపక్షాలను ఎలా ఎదుర్కొంటాను అని చెప్పే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. శని అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా చతుర్థంలో శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మరియు వాహనం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు.
వాహనాల్లో సెకండ్ హ్యాండ్ వాహనానికైనా సరే సిద్ధమవుతారు. వాటి మీద బేరేజ్ వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు కూడా. ముఖ్యంగా వాహనంలో ఏ వాహనం కొనుక్కోవాలని చెప్పి ఒక ఆలోచనలో పడుతూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మ్యాథమెటిక్స్ విషయంలో కొద్ది ఎక్కువగానే కృషి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు ఈ వారం రొటేషన్ పరంగా కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. రావాల్సిన చోట నుంచి రాకపోవడం డబ్బు సమయానికి అర్థంగానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో భార్య సహాయమైనా సరే తీసుకొని కడదామని చెప్పి ఒక అడుగు ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం. వాటితో పాటు ఈ రాశి వారు చేసుకోవాల్సింది హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించాలి. ఇవి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి.